హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అనేది ఆల్రెడీ మీకు thumbnail చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. మా అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్ని ఈరోజు వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, బర్త్డే రోజు మార్నింగే టెంపుల్కి అయితే తీసుకువెళ్ళాను. ఎవ్రీ ఇయర్ మార్నింగే టెంపుల్కి అయితే తీసుకెళ్తాను. ఫస్ట్ అయితే బాబా దర్శనం చేసుకుని వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ మేము ఇప్పుడైతే లంచ్కి వెళ్తున్నాం అనమాట బయటికి. ఎవ్రీ ఇయర్ అయితే నేనే తనకి ఇష్టమైన అన్నీ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. బట్ లాస్ట్ ఇయర్ కొంచెం డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంది. ఆల్రెడీ ఆ వీడియో కూడా నేను షేర్ చేశాను కదా. టీనేజ్ బర్త్డే స్పెషల్గా సర్ప్రైజ్ ఇచ్చాను కదా. సో ఈ ఇయర్ కూడా తను లంచ్కి బయటికి వెళ్దామని ఉందన్నమాట. ఇంట్లో కాకుండా బయటికి వెళ్ళి తిందామని చెప్పి ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఈ హోటల్కి అయితే వచ్చాము. శుభం దంతూరి హోటల్స్ అన్నమాట. ఇది మియాపూర్లో ఉంది. ఇది రీసెంట్గానే స్టార్ట్ చేశారన్నమాట ఈ ఇయరే. మేము ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మా ఇంటికి అయితే చాలా దగ్గర అనమాట. ఈ హోటల్ జస్ట్ 10 minutes అయితే పడుతుంది అంతే. కాకపోతే ఇదే ఫస్ట్ టైం మేము రావడం. అంటే ఇది స్టార్ట్ చేసిన కాంచి రావడానికి అయితే మాకైతే ఏ అకేషన్ రాలేదు. చెప్పాను కదా ఈ ఇయరే స్టార్ట్ చేశారని. సో మా అమ్మాయి బర్త్డే వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకొచ్చామన్నమాట. హోటల్ అయితే చాలా బాగుంది. అంబియన్స్ అంతా కూడా బాగానే ఉంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ దంతూరిస్ హోటల్స్లో అయితే ఫుడ్ అయితే చాలా చాలా బాగుంటుంది. మెయిన్గా వెజ్ అయితే చాలా బాగుంటుంది. మేము రెగ్యులర్గా దంతూరిస్ వాళ్ళ హోటల్కి వెళ్తాము. ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను కదా, సితారా అని మియాపూర్. రెగ్యులర్గా మేము ఆ హోటల్కి అయితే వెళ్తాం. మాకు అక్కడ ఫుడ్ అయితే చాలా బాగా నచ్చుతుంది. సో అది కూడా ఒకటే దంతూరిస్ వాళ్ళది. దీంట్లో కూడా ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను చెప్పేది వెజ్ ఫుడ్ గురించి అనమాట. ఎందుకంటే నేను వెజ్ తింటాను కాబట్టి దాని గురించి అయితే చెప్తున్నాను. వెజ్ అయితే చాలా చాలా బాగుంటుంది. నాకు తెలిసి నాన్ వెజ్ కూడా బాగానే ఉంటుంది. ఎవరైనా మియాపూర్లో ఉన్న వాళ్ళు ఇంకా ఈ హోటల్కి అయితే వెళ్ళకపోతే కనుక ఒకసారి అయితే వెళ్ళి ట్రై చేయండి. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంటుంది. అంటే రీసెంట్గానే ఈ హోటల్ అయితే స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా మ్యాక్సిమం అందరికీ తెలియకపోవచ్చు. ఫుడ్ అయితే చాలా బాగుంది, వెళ్ళి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ పార్టీకి అయితే డెకరేషన్ అది ఈ విధంగా చేశాను అనమాట. సో రెగ్యులర్గా నా వీడియోస్ అయితే ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ఎవ్రీ ఇయర్ మా పిల్లల బర్త్డేస్కి నేను ఒక థీమ్ అయితే తీసుకుంటాను. ఆ థీమ్ వైజ్ సెలబ్రేట్ చేస్తూ ఉంటాను అనమాట. కేక్ కూడా నేనే ప్రిపేర్ చేస్తాను. ఈ ఇయర్ మా అమ్మాయి అయితే బో థీమ్ అడిగిందనమాట. ఇప్పుడు ఈ థీమ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందంట. సో ఇలానే సెలబ్రేట్ చేసుకుంటానని అడిగింది. సో నేను ఇంకైతే ఇలా రెడీ చేస్తాను అనమాట. ఏం లేదు, జస్ట్ మనకి బయట స్టేషనరీ షాప్స్లో మనకి రెడ్ రిబ్బన్ అవి దొరుకుతాయి కదా. అంటే సైజెస్ ఉంటాయి. మీకు నచ్చిన సైజ్ తెచ్చుకుని బో ఎలా చేయాలో ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి. సో చాలామందికి కూడా తెలిసే ఉంటుంది కదా బో ఎలా చేయాలో. అలా చేసుకుని ఇక్కడ వాల్ మీద సెల్లో టేప్తో స్టిక్ చేసేసాను అనమాట. అంతే. కేక్ చూస్తున్నారు కదా, కేక్ కూడా సేమ్ దానికి రిలేటెడ్గా ఉన్న బో థీమ్తో కేక్ని ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఈ ఇయర్ అయితే నాకు చేయడం కుదరలేదు, నాకు టైం సరిపోలేదు. సో ఈ ఇయర్ అయితే కేక్ బయట నుంచే తెప్పించాను. సేమ్ ఆ థీమ్ తగ్గట్టుగా కేక్ అయితే ఈ విధంగా ఆర్డర్ ఇచ్చాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ మా అమ్మాయి ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ కూడా మా అపార్ట్మెంట్ పిల్లలే. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఆల్మోస్ట్ వీళ్ళ ఏజ్ 2 years ఉంటుంది. అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ ఫ్రెండ్సే. సో తను వాళ్ళందరూ ఫ్రెండ్స్ని పిలుస్తుంది. అలాగే నేను మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీని, అలాగే మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీని పిలుస్తాను అనమాట ఎవ్రీ ఇయర్ మా పిల్లల బర్త్డేస్కి.
వాళ్ళతోటి అండ్ తన ఫ్రెండ్స్ తోటి ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇక్కడ వీడియో మా పాప ఫ్రెండ్ తీస్తుందన్నమాట. పాపం తనకి తెలియలేదు, వీడియో అంతా కూడా బ్లాక్గా వచ్చేసింది. ఎందుకో తెలియదు, మరి లైటింగ్ సరిపోక ఏంటో తెలియలేదు. తనకి తెలియకుండానే పాపం అలాగే తీసేసింది. సో లైటింగ్ అది సరిపోక ఇలా వచ్చింది. వీడియో క్లారిటీ అయితే కొంచెం మిస్ అయింది. సో ఏమీ అనుకోకుండా వీడియో అయితే చూసేయండి. Happy birthday to you. Happy pardon me guys, what is this? Happy birthday to you. 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 May God bless you, dear. May God bless you. Pardon me, guys. May God bless you, dear. Happy birthday to you. Happy birthday. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మా రిలేటివ్స్ని అయితే చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ కేక్ పెడుతున్న ఆమె మా హస్బెండ్ వాళ్ళ చెల్లి అనమాట, మా ఆడబడుచు. అండ్ నెక్స్ట్ వచ్చేది మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మా అన్నయ్య అండ్ వదిన వాళ్ళ పాప అనమాట. సో ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా నేను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి బర్త్డే ముందు రోజు సెలబ్రేషన్స్ అన్నమాట. ముందు రోజు అయితే తన స్కూల్ ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంది. అందరినీ ఇంటికి డిన్నర్ కి పిలిచింది అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ అపార్ట్మెంట్ లో ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోవడానికి తనకి కుదరట్లేదు అనమాట. అంటే తనకి ఫ్రెండ్స్ బాగా ఎక్కువ అనమాట. అందరిని ఒకసారి పిలిస్తే వాళ్ళకి వీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎవ్రీ ఇయర్ వీళ్ళతో మాత్రమే చేసుకుంటుంది. సో ఇయర్ ఏం చేసిందంటే బర్త్డే ముందు రోజేమో స్కూల్ ఫ్రెండ్స్తో చేసుకుంది, బర్త్డే రోజేమో యాజ్ యూజువల్గా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరితో సెలబ్రేట్ చేసుకుంది అనమాట. అండ్ అలాగే మీకు ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, మా ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా కూడా హోమ్ ఫర్ చిల్డ్రన్ అండ్ బ్లైండ్ హోమ్ వాళ్ళకి ఆ రోజు ఆ డే మొత్తం కూడా ఫుడ్ అయితే డొనేట్ చేస్తామని. సో ఈ ఇయర్ కూడా డే మొత్తం కూడా ఫుడ్ అయితే డొనేట్ చేస్తామన్నమాట. సో వాళ్ళైతే మాకు ఎవ్రీ ఇయర్ ఇలా విషెస్ అయితే పంపిస్తారనమాట. and their entire families, long life, wealth and health forever. Happy birthday to Punitha Kadiyala. Happy birthday Punitha Kadiyala. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఇయర్ మా అమ్మాయి బర్త్డేకి ఇవి మేము గిఫ్ట్స్ ఇచ్చామన్నమాట. తనే సెలెక్ట్ చేసుకుంది ఇవి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కస్టమైజ్డ్ గిఫ్ట్ అనమాట. అంటే మా పాప వాళ్ళ అత్త తన కోసం
ఓన్గా తనే స్వయంగా క్రియేటివ్గా చేసి ఇచ్చిందనమాట కస్టమైజ్డ్ గిఫ్ట్. అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అని చెప్పాను కదా, ఇందాక వీడియోలో చూపించాను కదా మా వదినని, తనే ఓన్గా మా అమ్మాయి కోసం ఇలా కస్టమైజ్ చేసి తీసుకొచ్చిందనమాట గిఫ్ట్. చాలా బాగుంది. ఎలా ఉందో మీరే వీడియోలో చూసేయండి. అండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. బట్ అవి వీడియో తీయడం అయితే నాకు కుదరలేదు. అవైతే నేను వీడియో తీయలేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ ఇయర్ మా అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్స్ ఈ విధంగా జరిగాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.